హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మన ఫుల్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి కూడా 4 పేపర్స్ జస్ట్ 1500 రూపీస్తో అయితే అందించడం జరుగుతుంది. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. జనవరి మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది సో మధ్యాహ్నం 1 o'clock వరకు అయితే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేసాం. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త పోస్టులకు 1000 కోట్లు అనే టైటిల్ తోటి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఉద్యోగుల జీతాలకు కేటాయింపు, ఇక పోస్టుల భర్తీ మరింత వేగం. సో 1,05,200 పోస్టుల భర్తీకి నిర్ణయం. ఇప్పటికే 91,142 పోస్టులకు అనుమతి, 43,240 పోస్టులకు నోటిఫికేషన్లు, 11,687 గురుకుల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనం కొత్త ఉద్యోగాల వివరాలని చెప్పేసి కూడా ఇచ్చారు. 2023-24 బడ్జెట్లో 1000 కోట్ల కేటాయింపు, 2022లో మొత్తం 98,000 కోట్లకు కసరత్తు, 10 నెలల్లో 63,000 పోస్టులకు అనుమతి, 43,000 ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు. సో నెలలో మరో 16,000 పోస్టులకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 7,000 ఉద్యోగాలకు క్యాబినెట్ ఆమోదం. సో 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్యలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 1,41,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరొక 91,000 పోస్టులకు భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించాం. అందులో 80,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరొక 11,000 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేస్తాం అని గత ఏడాది మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే 10 నెలల్లోనే 63,000 ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చారు. సో కొత్తగా భర్తీ చేసేటువంటి ఉద్యోగులకు వేతనాల కోసం కూడా 2023-24 బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 10 నెలల్లోనే 80% ఉద్యోగాలని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణలో 2022 ఉద్యోగనామ సంవత్సరంగా సాగింది. సో కొత్తగా 98,000 కుల భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ త్వరలోనే మనకు R&Bతో పాటు మరికొన్ని శాఖల్లో కొత్త పోస్టులను సృష్టిస్తూ మరొక 7,000 ఉద్యోగాలకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో ఇప్పటి వరకు 63,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చేసింది. అంటే కేవలం 10 నెలల్లోనే 80% ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా 43,000 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అంటే 54% ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేసిందని చెప్పేసి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు గురుకులాల్లో 11,687 ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు నియామక సంస్థ ఏర్పాట్లు చేసింది. సో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరో 25,000 పోస్టులు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు లెక్క. సో వీటన్నిటిని మరో 2 నెలల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి సర్కారు భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొలుల భర్తీ మరింత వేగం అంటూ చూడవచ్చు. సో కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంతో కొలుల భర్తీ ప్రక్రియ మరింత వేగం పుంజుకున్నదని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రధాన నియామక సంస్థల నోటిఫికేషన్లు అంటూ చూడవచ్చు. TSPSC ద్వారా 18,404 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా TSLPRB వచ్చేసి 17,000 అండ్ అదేవిధంగా మెడికల్ బోర్డు ద్వారా 7,320. సో 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో గురుకులాల్లో 11,687 ఉద్యోగాలకు సంబంధించి 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వివిధ దశల్లో ఉన్నవి 25,000 ఉద్యోగాలని చెప్పేసి ఇచ్చారు. మొత్తం 80,039 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు మొత్తం కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయనుందని చెప్పేసి దీనిలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో రాబోయేటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈ ఉద్యోగులకు జీతాల కేటాయింపులో భాగంగా బడ్జెట్లో మనకు 1000 కోట్లు కేటాయించారని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక ప్రధాన వార్తగా అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ఏజెన్సీల్లో గిరిజనులతోనే ఖాళీల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. మంత్రి కేటీఆర్ హామీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలన్నీ స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ట్రైబల్ టీచర్ యూనియన్ జేఏసీ కన్వీనర్ ఇస్లావత్
లక్ష్మణ్ నాయక్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అదేవిధంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు సోమవారం మంత్రిని కలిశారు. సో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన టీచర్లకు మాత్రమే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని, అదేవిధంగా స్థానికులతోనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్నటువంటి స్థానిక గిరిజన టీచర్లకు ప్రమోషన్లు కావచ్చు, అదేవిధంగా బదిలీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కేంద్ర విద్యాలయాల్లో 58,000 పోస్టులు ఖాళీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ స్కూలు, ఇంకా ఉన్నత విద్యా సంస్థల్లో 58,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. సో ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లోక్సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూసినట్లయితే మనకు టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి సో కేంద్రీయ విద్యాలయాల్లో వచ్చేసి 13,000 పోస్టులు, నవోదయ పాఠశాలలో 5,000 పోస్టులు, అదేవిధంగా సెంట్రల్ వర్సిటీలో 21,000 పోస్టులు ఉన్నట్లు, అదేవిధంగా ఐఐటీలు చూసుకున్నట్లయితే 9,470. ఇక నెక్స్ట్ ఎన్ఐఐటీలు కనుక చూసినట్లయితే 5,800, అదేవిధంగా ఐఐఎంఎస్సి వచ్చేసి ఒక 978 అండ్ ఐఐఎంఎస్ వచ్చేసి 1,050 పోస్టులు ఉన్నట్లు. ఇక్కడ మొత్తం టోటల్గా మనకు కేంద్ర విద్యాశాఖలో 58,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో అయితే అటకెక్కిన నిరుద్యోగ భృతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో చివరి బడ్జెట్లోనూ నిధులు కేటాయించని సర్కార్, యువత ఆశల ఆవిరి, సో అమలు కానటువంటి ఎన్నికల హామీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణలో చూడవచ్చు. సో ఒక్కొక్కరికి నెలకు 3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. సో అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. సో ఈ ప్రభుత్వానికి 2023-24 బడ్జెట్ చివరిది. సో ఇందులోనూ నిరుద్యోగ భృతి ఊసేలేదు. సో దీంతో అది అటకెక్కినట్టు అయిందని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. అయితే నిరుద్యోగ భృతి హామీ అమలుపై ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. కరోనా వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయాం. సో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తాం. నిరుద్యోగులంటే ఎవరు అన్నది ముందు తేల్చాలి. దానికి ప్రతిపాదిక ఏంటన్నది ఆలోచిస్తున్నామని అసెంబ్లీలో మనకు 2021 మార్చి 17న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అయితే ప్రకటించారు. సో నిరుద్యోగ తీపి కబురు, అతి త్వరలోనే నిరుద్యోగ భృతి అమలవుతుంది అండ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకు మంత్రి కేటీఆర్ అదే ఏడాదిలో జనవరిలో చెప్పారు. అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. సో దీంతో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ప్రభుత్వం ప్రకటిస్తుందంటూ యువకులు ఎంతో ఆశగా ఉన్నారు. కానీ 2023-24 బడ్జెట్లో కూడా సో ఈ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో వారి యొక్క ఆశలు ఆవిరయ్యాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగ భృతికి సంబంధించి మనకు ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు అయితే ప్రభుత్వం కేటాయించలేదని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు రీసెంట్గా 1793 ట్రేడ్స్మెన్ కావచ్చు, ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గత 2 days బ్యాక్ కూడా మనం దీనికి సంబంధించి అయితే చూసాం. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో మరొకసారి ఇచ్చారు. సో దీనిలో మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫైర్మెన్ 544 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి 1249 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు నీట్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే ఇక్కడ మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నుంచి క్రమబద్ధీకరణ, మధ్యాహ్న భోజన కార్మికులకు ₹3,000 పెంపు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు వెల్లడని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ విషయం అయితే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అయితే అందించింది. ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి యొక్క సర్వీస్ను క్రమబద్ధీకరణ చేయనట్లు అసెంబ్లీలో మనకు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి మనకు హరీష్ రావు గారు అయితే ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి దిక్సూచి పేపర్లో జాతీయ విద్యా విధానం 2022కు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు టీచర్ల బదిలీలకు బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు ఇవ్వవలసినటువంటి బదిలీల జాబితా నిలిపివేత, కోర్టు తీర్పు మేరకే షెడ్యూల్ రద్దు, అప్పీల్కు వెళ్తే మేళా అని విద్యాశాఖ ఆలోచన, 25,000 మంది బదిలీ అవకాశం కష్టమే, సాఫ్ట్వేర్లో మార్పులు, రీషెడ్యూల్కు 2 నెలలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోర్టు తీర్పుతో టీచర్ల బదిలీ ప్రక్రియ మళ్ళీ బ్రేక్ పడింది. సో సగం వరకు వచ్చినటువంటి షెడ్యూల్ మధ్యలోనే నిలిపివేయాలని చెప్పేసి అధికారులను నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదల చేయవలసినటువంటి సీనియారిటీ జాబితాను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేవన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది.
సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో మనకు 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. నేను బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అవుట్లుక్ సంబంధించి నేను స్పెషల్గా అయితే వీడియోస్ చేస్తాను. క్వశ్చన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఐటమ్ చేస్తాను. సో ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు సాగుకు బల సంక్షేమ కళ అంటే ఇక్కడ చూడవచ్చు. సో పేదల గుట్టికి ప్రాధాన్యం, ₹90,000 లోపు వ్యవసాయ రుణాలు మాఫీ, దళిత బంధు కావచ్చు, రైతు బంధు, ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు, స్థానిక సంస్థల ఖాతాల్లోకే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సొమ్ములంటూ చూడవచ్చు. సొంత రాబడులపై ధీమా, 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మంత్రి హరీష్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో టోటల్గా బడ్జెట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2,90,396 కోట్ల రూపాయలు ఇక్కడ మనకైతే ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో మనకు రెవెన్యూ వ్యయం కావచ్చు. సో ఇక్కడ మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం కూడా చూడవచ్చు. సో మనకు రెవెన్యూ రాబడులు ఏ విధంగా ఉన్నాయి 2021-22తో కంపేర్ చేసినప్పుడు 2022-23 అండ్ 2023-24. సో ఈ విధంగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. రెవెన్యూ రాబడులు దానిలో మనకు కేంద్రం యొక్క పన్నుల వాటా అనేది ఏ విధంగా ఉంది, అండ్ పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం అండ్ గ్రాంట్లు. సో అదేవిధంగా రాబడులపై మనకు పెట్టుబడులపై వచ్చేటువంటి రాబడులు ఏంటి అండ్ అంతర్రాష్ట్ర సర్దుబాటు కావచ్చు. సో ఈ విధంగా మొత్తం మనకు వీటికి సంబంధించినటువంటి ఈ డేటాను అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. ముఖ్యంగా ఎకానమీకి మనకు గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రూపాయి ఇలా వచ్చి అలా పోతుందని చూడవచ్చు. సో ఏ విధంగా వస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్. సో మనకు అత్యధికంగా ఏ విధంగా వస్తుంది పన్ను వ్యయం ఏ విధంగా వస్తుంది కనుక చూసినట్లయితే రాష్ట్ర పన్నులు సుంకాల ద్వారా మనకు 60.5% అయితే రానుందన్నమాట. అదేవిధంగా కేంద్ర పన్నుల వాటా వచ్చేసి 9.9 అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కనుక చూసినట్లయితే మనకు పన్నేతర ఆదాయం 29% అయితే రానుంది. అదేవిధంగా వడ్డీ వసూలు వచ్చేసి 0.07 ఉంది. సో అత్యధికంగా మనకు దేనికి ఖర్చు అవుతుంది కనుక చూసినట్లయితే 74.55% వచ్చేసి మనకు అభివృద్ధి వ్యయానికి అయితే ఖర్చు అవుతుంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రుణాలపై వడ్డీ చెల్లింపులు వచ్చేసి 10% అండ్ నెక్స్ట్ పరిపాలన ఖర్చు వచ్చేసి 5%. సో ఈ విధంగా మనం వీటికి సంబంధించి అత్యధికంగా దేని నుంచి వస్తుంది, అత్యధికంగా ఏది ఖర్చు అవుతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు బడ్జెట్ సంబంధించి నేను స్పెషల్ వీడియో కూడా చేస్తాను ముందు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకి రాష్ట్ర జిఎస్డిపి ₹13.27 లక్షల కోట్లంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. తెలంగాణ ఆర్థిక సామాజిక నివేదిక 2023లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇచ్చారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ విషయంలో అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో సేవా రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. సో ఇక్కడ మనం ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో మనకు సేవా రంగం అయితే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17.5% ఉండగా 2021-22లో ఇది 20.5%గా నమోదైంది. సో ఈ రంగం పరిధిలో మనకి ఏమొస్తాయి, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, రవాణా, స్థిరాస్తి, ఇవన్నీ మనకు సేవారంగం సర్వీస్ సెక్టార్ కిందకి వచ్చి వస్తాయి. సో ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే దాని తర్వాత మనకు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దాని గురించి చూసినట్లయితే సో నెక్స్ట్ ఇక్కడ మనకు ద్వితీయ రంగం యొక్క వాటా కనుక చూసినట్లయితే 11.7% ఉంది. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఇది మనకు ప్రాథమిక రంగం యొక్క వాటా 11.7 ఉంది. అదేవిధంగా ద్వితీయ రంగం యొక్క వాటా కనుక చూసినట్లయితే 10.6 అయితే ఉంది. సో ఈ మూడింటిని గుర్తుంచుకొని దేని యొక్క వాటా ఎంత ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లాదే పై చేయంటూ చూడవచ్చు. సో ఇక్కడ మనకు తలసరి ఆదాయంలో సో 6,69,102తో రంగారెడ్డి జిల్లా అయితే ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత మనకు హైదరాబాదు, నెక్స్ట్ సంగారెడ్డి, సిద్దిపేట. సో ఈ తర్వాత 4వ స్థానంలో అయితే నిలవడం జరిగింది అనమాట. అంటే ఫస్ట్ మనకు వచ్చేసి రంగారెడ్డి, నెక్స్ట్ హైదరాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. వరుసగా మనకు అమర్చమంటాడు. సో ఏది హైయెస్ట్గా ఉన్నటువంటి జిల్లాలను వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు మనం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట అని చెప్పేసి గుర్తించవలసి ఉంటుంది. ఇక చివరి స్థానంలో కనుక చూసినట్లయితే మనకు హన్మకొండ జిల్లా అయితే మనకు 130,821 తోటి చివరి స్థానంలో ఉంది. దాని తర్వాత మనకు కొమురంభీం, ఆసిఫాబాద్ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు మండలాల సగటు జనాభా కూడా 61,360 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 612 మండలాల్లో మొత్తం జనాభా 3.75 కోట్లు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దీని ప్రకారం ఒక్కో మండలంలో మనకు సగటున 61,000 మంది తెలంగాణలో ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో మన తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మొబైల్ కనెక్షన్ వినియోగ సాంద్రతలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. దేశంలో ప్రతి 100 మందికి సగటున 83 కనెక్షన్ ఉండగా మన తెలంగాణ రాష్ట్రంలో 105 కనెక్షన్ ఉన్నట్టయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ డాటా, ప్రతిదీ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే 3,000 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. వచ్చే 5 ఏళ్లలో విద్యుత్ వాహన రంగంలో ₹50,000 కోట్ల భారీ పెట్టుబడులు. జహీరాబాద్ కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, దివిటిపల్లి, అదేవిధంగా ఎంకతల్లిలో ప్రత్యేక క్లస్టర్లు, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు వాహన రంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ మొబిలిటీ
మొబిలిటీ వ్యాలీ అనేటువంటిది సో ఒక ప్రత్యేకంగా మనకైతే రాబోతుంది. సో దానికి సంబంధించి విద్యుత్ వాహన క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అయితే ప్రకటించారు. సో ఇక్కడ మనకు టీఎంవీతో వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వాహన రంగంలో రూపాయలు 50,000 కోట్ల పెట్టుబడులతో పాటు 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ తెలిపినట్లు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఇక్కడ మృత్యుకేలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. తుర్కీ సిరియాలో ఘోర విపత్తు, భూకంప దాటికి 2,500 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వేలాది మందికి గాయాలు, పేకమెడల్లా కుప్పకూలినటువంటి భవనాలు, ఇంకా శిథిలాల కిందే 100 మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తుర్కీకు అండగా భారత్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు నిన్న తుర్కీ అదేవిధంగా సిరియా బార్డర్లో సో భారీ భూకంపం అయితే రావడం జరిగింది. దాదాపుగా రెక్టార్ స్కేల్పై 7.8గా అయితే నమోదైంది. సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పటివరకు ప్రపంచంలో వచ్చినటువంటి భూకంపాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. మానవాళిని మనకి ఇచ్చినటువంటి పెను భూకంపాలు చూడవచ్చు. సో మనకు చరిత్రలోనే అతిపెద్ద భూకంపంగా 1960లో చీలీలో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు రెక్టార్ స్కేల్ పై 9.5 తీవ్రతతోటి 10 నిమిషాల పాటు అయితే భూమి కంపించింది. దాని తర్వాత మనకు నెక్స్ట్ 1964లో అమెరికాలో అలాస్కాలో మనకు 9.2 తోటి సో ఇది మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత మనకు ఈ సుమత్రా భూకంపం ఇండోనేషియాలో 2004లో 9.1 రెక్టార్ స్కేల్ పై 9.1 తోటి సో భూకంపం అయితే సంభవించడం జరిగింది. తర్వాత 2011లో జపాన్ కావచ్చు. ఇట్లా మనకు ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చినటువంటి అతిపెద్ద భూకంపాలకు సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. వీలైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ప్రారంభం అంటూ చూడవచ్చు. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. సో కర్ణాటకలోని మనకి ఇది తుమకూరులో ఏర్పాటు, జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని మోడీ. సో మోడీ గారిని దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటి దాంట్లో కూడా చూసాం. ప్లేస్ గుర్తుంచుకోండి, ఇది ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ అన్నమాట. సో ఇది కర్ణాటకలో నిన్న మోడీ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకు రాష్ట్రంలో 1.51 కోట్ల వెహికల్స్ అంటూ చూడవచ్చు. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వెల్లడి, పెరిగినటువంటి ఎరువుల వినియోగం, ఇసుక మైనింగ్ ద్వారా సర్కారుకు 5,288 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో నవంబర్ 2022 నాటికి రిజిస్టర్ అయినటువంటి వెహికల్స్ సంఖ్య వచ్చేసి చూసినట్లయితే 1.51 కోట్లకు చేరినట్లు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 రిపోర్ట్ అయితే రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం అయితే వెల్లడించింది. సో దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్, మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో దీనికి సంబంధించి కూడా మనకు ఈ వెహికల్ యాక్ట్కి సంబంధించిన దాని మీద ఒక జియో పైన కూడా క్వశ్చన్ ఇచ్చిండు. సో వీటిని నెగ్లెక్ట్ చేయకండి, వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నేను మీకు ఎకనామిక్ అవుట్లుక్ చెప్పేటప్పుడు వీటి గురించి కూడా మీకు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా మనకి అడవుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రథమ స్థానం అంటూ కూడా మనకు అవుట్లుక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకు అటవీ విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్య కాలంలో పెరిగినటువంటి విస్తీర్ణాన్ని మనకు పరిగణలోకి తీసుకొని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో ఈ విషయాన్ని ప్రస్తావించిందని చెప్పేసి ప్రభుత్వం సోమవారం విడుదల చేసినటువంటి మనకి ఏదైతే ఈ అవుట్లుక్ ఉంది కదా దానిలో అయితే తెలపడం జరిగింది. సో మనకు అడవుల కిల్లా భద్రాద్రి అని చెప్పి చూడవచ్చు. సో రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లాగా మనకు భద్రాద్రి కొత్తగూడెం అయితే నిలవడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. కొంచెం ఇది బ్లర్ అవుతుంది, నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో SJTutorials అఫీషియల్ అని చెప్పేసి మీ టెలిగ్రామ్ యాప్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కండి. దానిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.